హలో అందరికీ 2025లో హాలీవుడ్లో చాలా హారర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. నేను దాంట్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను. అండ్ మీకు హారర్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ లిస్ట్ మీకోసమే. ఈ వీడియోలో నాకు బెస్ట్ అనిపించిన 12 హారర్ మూవీస్ గురించి మాట్లాడతాను. అండ్ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఆ 12 బెస్ట్ హారర్ మూవీస్ ఏంటంటే, నంబర్ 12 బ్లాక్ ఫోన్ 2. ఇది బ్లాక్ ఫోన్ 1కి సీక్వెల్. చాలా బాగుంటుంది మూవీ అండ్ ఇది సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. నాకు ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది. సో ఈ పార్ట్ కూడా సేమ్ అదే లెవెల్ అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన మూవీ చూస్తున్నంతసేపు. బ్లాక్ ఫోన్ 2 ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 11 గుడ్ బాయ్ ఫిలిం. ఇది కూడా సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. నాకైతే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ మూవీ. రొటీన్ హారర్ మూవీ అయితే కాదు, చాలా డిఫరెంట్ ఉంటుంది మూవీ. ఓన్లీ 1 hour 13 minutes డ్యూరేషన్ ఉంటుంది అండ్ డాగ్ పర్స్పెక్టివ్లో చూపిస్తారు మూవీ. సో మస్తు ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఈ ఫిలిం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 10 28 years later. ఇది పోస్ట్ అపోకలిప్టిక్ హారర్ ఫిలిం. 28 days laterలో థర్డ్ పార్ట్ ఇది. నేను థియేటర్లో చూసిన ఈ మూవీని, మస్తు ఉంటుంది మూవీ. జాంబీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన మూవీని. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 9 కంపానియన్ ఫిలిం. ఇది సైన్స్ ఫిక్షన్ హారర్ ఫిలిం. మస్తు ఉండే మూవీ అసలు. ఒకవేళ చూడకపోతే చూడండి అండ్ ట్రైలర్ చూడకండి. ఒకవేళ మూవీ చూడాలనుకుంటే మొత్తం స్పాయిలర్సే ఉంటాయి ట్రైలర్లో. నాకు చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్, వర్త్ అనిపించింది మూవీ. జియో హాట్స్టార్లో నడుస్తుంది. నంబర్ 8 ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇది సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. నేను థియేటర్లో చూసిన మూవీని. వామో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఎట్లా వస్తాయేమో వీళ్ళకి ఐడియాస్ అన్ని. ఫైనల్ డెస్టినేషన్ సిరీస్లో ఇదే నాకు బెస్ట్ అనిపించింది అండ్ తోపు ఉండే మూవీ. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 7 ఫ్రాంకెన్స్టైన్. ఇది సైన్స్ ఫిక్షన్ హారర్ ఫిలిం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. చాలా బాగా అనిపించింది మూవీ. డిఫరెంట్ ఉండే అండ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. సో మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మూవీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 6 ద లాంగ్ వాక్. తోప్ హారర్ ఫిలిం ఇది. కాన్సెప్టే క్రేజీ అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపించింది. డైరెక్టర్ మనల్ని లాస్ట్ దాకా స్క్రీన్ ముందు కూర్చోబెడతాడు. అంత బాగుండే మూవీ. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ. యాపిల్ టీవీలో అవైలబుల్గా ఉంది. నంబర్ 5 ద కాంజరింగ్ లాస్ట్ రైట్స్. ఇది సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. కాంజరింగ్ సిరీస్లో లాస్ట్ పార్ట్ ఇది. ప్రాపర్గా ఎంజాయ్ చేసేళ్ళు. మంచిగా అనిపించింది మూవీ నాకు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిన మూవీ చూస్తున్నంతసేపు. యాపిల్ టీవీ అండ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 4 టుగెదర్. ఇది బాడీ హారర్ ఫిలిం. క్రేజీ ఉంటుంది స్టోరీ అయితే అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ వీళ్ళు రియల్ లైఫ్లో కూడా కపుల్ అంట. సో అందుకే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంత బాగా అనిపించినాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 3 బ్రింగ్ హర్ బ్యాక్. ఇది సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం. చాలా సర్ప్రైజ్ అయిన మూవీ చూస్తుంటే. చాలా బాగుండే మూవీ. క్యారెక్టర్స్ తక్కువనే ఉంటాయి మూవీలో, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. నాకు చాలా బాగా నచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఉంది ఈ మూవీ. నంబర్ 2 సిన్నర్స్. ఈ హారర్ ఫిలిం నేను థియేటర్లో చూశాను. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. బాగా అనిపించింది మూవీ. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగుండే. జియో హాట్స్టార్లో నడుస్తుంది. అండ్ నెంబర్ 1 రివీల్ చేసే ముందు హానరబుల్ మెన్షన్ కింద ఒక మూవీ రికమెండ్ చేస్తాను. అది నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి ఈ హారర్ మూవీ ఎవరు చూసుండరు. మూవీ నేమ్ ద అగ్లీ స్టెప్ సిస్టర్. ఇది బాడీ హారర్ ఫిలిం. క్రేజీ ఉంటుంది మూవీ. మంచిగా అనిపిస్తుంది మూవీ. ట్రై చేయండి. ఇది ఒక డిఫరెంట్ హారర్ ఫిలిం. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఫైనలీ నంబర్ 1 వెపన్స్ మూవీ. ఇది మిస్టరీ హారర్ ఫిలిం. చాలా బాగుంటుంది మూవీ. నాకు ఈ ఇయర్ నచ్చిన ద బెస్ట్ హారర్ ఫిలిం ఇది. హారర్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి మూవీలో. సో నా దృష్టిలో ద బెస్ట్ హారర్ ఫిలిం ఇదే. అమెజాన్ ప్రైమ్లో అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా చూడకపోతే చూసేయండి. సో ఇదే నా లిస్ట్. మీకు బెస్ట్ అనిపించిన మూవీ ఏదో కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.